గోరంత పనిని కొండంతగా చెప్పుకోవడం రాజకీయ పార్టీలకు నేతలకు అలవాటే. అంతెందుకు పనులు చేపట్టక ముందే బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నట్లుగా ఊదురు కొట్టడం శరమామూలే. కానీ కొండంత పనిని చేసిన గోరంత కూడా చెప్పుకోకపోతే విచిత్రమే కదా. చిన్న చితకా పార్టీలు కాబోలు లేదా ప్రతిపక్ష పార్టీ ఉండదేమో అని అనుకుంటే తప్పులు కాలేసినట్లే. దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతున్న పార్టీ అది. తెలంగాణ కోటపై జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్న పార్టీ. చేసిన పనులను చెప్పుకోవడంలో పార్టీ నేతలు పర్వాలేదు, కానీ వీలు చిక్కినప్పుడల్లా తమ ప్రసంగాల్లో చెప్పుకుంటున్నారు. ఒక చిన్న పార్టీ అనుకూలమైన ప్రకటన వస్తే చాలు, రాజకీయ పార్టీలు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి, సంబరాలు చేస్తూ నానా హంగామా చేస్తాయి. ఏదైనా అభివృద్ధి పనులు మంజూరు అయింది మొదలు, పనులు మొదలుపెట్టేలోపు మీడియా సమావేశాలు నిర్వహించి గొప్పలు చెప్పుకుంటారు. అంతేకాదు, ఎక్కడకు వెళ్లినా వేదిక ఏదైనా గోరంతలు కొండతల్లుగా అభివర్ణించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి దాన్ని ఓన్ చేసుకునేందుకు ఎంత అవకాశం ఉంటే అంతకు రెట్టింపు హడావిడి చేయడం శరామామూలే. కానీ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కేంద్రం నుంచి వందల కోట్ల మంజూరు చేయించి కొండంత పనులు చేస్తున్నా ప్రజలకు వివరించడంలో వరంగల్ బీజేపీ నేతలు వెనుకబడిపోయారు. సూటిగా చెప్పాలంటే వైఫల్యం చెందినట్లేనని చెప్పుకున్న అతిశయోక్తి కాదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి పనులను జనంలో ప్రమోట్ చేసుకునే విషయంలో వెనుకడిపోతున్నామని సొంత పార్టీ కేడర్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ జరుగుతోంది. 2016లో జూన్లో కేంద్రం చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ నగరాలు ఎంపికయ్యాయి. 2016 నుంచి 17 నుంచి 5 ఏళ్ల పాటు కేంద్రం ఏటా 100 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తే మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తే అదే రాష్ట్రం మరో 100 కోట్లను ఇవ్వాలి. ఇలా వచ్చే మొత్తం 1000 కోట్లతో రోడ్లు, జంక్షన్లు, పార్కులు, బస్బేలు, ఇతరాత్ర మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ వస్తాయన్న ధీమాతో 2860 కోట్లతో వరంగల్ డిపిఆర్ రెడీ చేశారు. కానీ మూడింట ఒక వంతు నిధులు కూడా ఖర్చు చేయలేదు. ఇది వేరే విషయం. దీని గురించి మరోసారి చెప్పుకుందాం. గ్రేటర్ వరంగల్ కు స్మార్ట్ సిటీ, హృదయ్ పథకం, హెరిటేజ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో వరంగల్లో నగర సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నయీం నగర్ నాలాపై పాత ఇరుకైన వంతెన తొలగించారు. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. దానికి సంబంధించిన ఘనత మాదే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడే వంతెన మంజూరు చేశామని బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు, సంబరాలు నిర్వహించి ఆ క్రెడిట్ మాదంటే మాది అని ప్రచారం నిర్వహించుకున్నారు. అసలు నిధులు ఇచ్చిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ శ్రేణులు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అసలు విషయం ప్రజలకు తెలిపే ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. 2014లో రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఉమ్మడి వరంగల్కు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ప్రజల చిరకాల వాంఛ. దశాబ్దాలుగా ఎదురుచూసిన కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతంలోని వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశలు ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీ కోసం 55 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, రైల్వే ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. 2023 జూలై 5వ తేదీన రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని లేఖ రాసి క్లారిటీ కోరారు. కోచ్ ఫ్యాక్టరీకి అవకాశం లేదని చెప్తూ అదే ఏడాది జూలై 8వ తేదీన 160 ఎకరాల్లో 521 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాజీపేటలో భూమి పూజ నిర్వహించారు. కోచ్ ఫ్యాక్టరీ కాకుండా వ్యాగన్ పరిశ్రమ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమైంది. దీని గురించి కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజల్లోని అసంతృప్తిని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లగా రైల్వే బోర్డులో సాంకేతిక అడ్డంకులన్నీ తొలగించింది. గత సెప్టెంబర్ 9వ తేదీన రైల్వే బోర్డు శుభవార్త ప్రకటించింది. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసుల్లో సంబరాలు అంబరానంటాయి. కోచ్ ఫ్యాక్టరీ కల నెరవేరడంతో
రాబోయే వాటి గురించి జనంలో చర్చలు మొదలయ్యాయి. రైల్వే వర్గాల ద్వారా రాబోయే అభివృద్ధి పనుల గురించి రోజు ఆరా తీయడం కాజీపేట పరిసర ప్రాంతాల్లో నిత్యకృత్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో కోచ్ ఫ్యాక్టరీలో ఎల్హెచ్బి ఈఎంయు కోచ్లను తయారు చేసే విధంగా యూనిట్ను అభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. కేంద్ర హోంశాఖ అధికారులు దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో సమీక్ష జరుపుతున్న క్రమంలో తెలంగాణ అధికారులతో విభజన హామీలపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో భాగంగా కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన వచ్చింది. దీంతో సెప్టెంబర్ 9వ తేదీనే కాజీపేటలో వ్యాగన్ తయారీ పరిశ్రమను కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేసినట్టుగా కేంద్ర హోంశాఖ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ అధికారులు సందేహాలు వ్యక్తం చేయడంతో జీవో కాపీని అందించడంతో కాజీపేటలో తలపెట్టిన వ్యాగన్ ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేసిన విషయం అధికారికంగా వెలుగులోకొచ్చింది. దీంతో అటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా తమ వల్లే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేశారు. బాణసంచా కాల్చి మిఠాయిలు సైతం పంచి సంబరాలు నిర్వహించారు. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ సెప్టెంబర్ 9న జీవో జారీ చేసిన విషయం బీజేపీ నేతలకు తెలుసో లేదో అన్నట్లు మిన్నకుండిపోయారు. అయితే ఒక కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు హడావిడి చేస్తున్న జీవో విషయం బయటికి వచ్చి 3 రోజులు గడిచినా బీజేపీలో కనీస స్పందన లేదు. కోచ్ ఫ్యాక్టరీని జనంలోకి తీసుకెళ్లి తమ విజయంగా, తమ ఘనతగా చెప్పుకోవడంలో బీజేపీ పూర్తిగా నిరాకస్తగా ప్రదర్శించడంతో వరంగల్లో బీజేపీకి ఏమైంది అనే సరికొత్త చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో కీలకమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విఘ్నాలు, బాలరిష్టాలన్నీ తొలగిపోయాయి. ఉమ్మడి వరంగల్కు సంబంధించి మరో హామీని కేంద్రం నెరవేర్చినట్టయింది. ఇప్పటికే ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కోచ్ ఫ్యాక్టరీని కూడా మంజూరు చేయటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతేకాదు, బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యాలను పరిశీలించామని, అక్కడ నిర్మించే అవకాశాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని కేంద్రం తెలిపినట్లు సమాచారం. ములుగులో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి శాశ్వత నియామకాలు చేపట్టాలని తెలంగాణ అధికారులు కోరగా అన్నిటిని పరిశీలించి త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇన్ని జరుగుతున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ సహా అనేక పథకాలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తున్నా వాటి గురించి ప్రమోట్ చేసుకోవడంలో బీజేపీ శ్రేణులు టోటల్గా ఫెయిలియర్ అయినట్లు టాక్ నడుస్తోంది. కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క ఎంపీ సీటును గెలుచుకోలేని స్థితిలో ఉంది. ఏం లేకున్నా హడావిడి చేసుకునే ప్రస్తుత పరిస్థితుల్లో 100 కోట్లతో పనులు చేస్తున్నా మేమే చేశామని ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో బీజేపీ క్యాడర్ ఉండడంపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు మరో చారిత్రక పరిణామం. అలాగే వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేసిన కమలదళంలో పెద్దగా కదలిక లేదు. దాదాపు 45 ఏళ్లకు పైగా పోరాటాలు చేస్తూ ఎదురు చూసిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా స్మార్ట్ సిటీ, వృధై, హెరిటేజ్ పథకాల ద్వారా 100 కోట్ల నిధులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసినా వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో బీజేపీ శ్రేణులు విఫలమైనట్లే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ క్యాడర్లో జోష్ లేకపోవడానికి కారణమేంటి? బీజేపీ నేతల మధ్య అనైక్యత, గ్రూపు తగాదాలే ఈ పరిస్థితి కారణమా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. ఇప్పటికైనా బీజేపీ నేతలు ఏకతాటిపై నిలుస్తారా? పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి నిరంతరం జనంలోకి వెళ్లి జనం సమస్యలు పరిష్కరిస్తూ వారి మనసు గెలుచుకొని బలపడతారా? లేక ఇలా ఉంటే చాలే, నేనే ముందుంటే చాలు అనే పాత పద్ధతిలోనే ఉండిపోతారా? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.